హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశి వారు దయచేసి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా మనసు పెట్టి చివరి వరకు చూడండి. మీ జీవితంలో అతి త్వరలో జరగబోయే ఒక అతిపెద్ద మోసాన్ని, మీ కళ్ళ ముందే మీ నీడలా పొంచి ఉన్న ఒక భయంకరమైన ప్రమాదాన్ని ముందే పసిగట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అత్యవసర సమయం ఇది. ఈ వీడియో నా కోసమే కదా అని ప్రతి కన్యారాశి వారికి ఈపాటికే ఖచ్చితంగా అనిపిస్తుంది. మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. మీతో కలిసి నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు అద్భుతంగా నటించే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ మీ పక్కనే ఉంటూ మీతో రోజూ నవ్వుతూ మీ ఇంట్లోనే కుర్చీ వేసుకుని కూర్చుని సరైన సమయం చూసి మీకు వెన్నుపోటు పొడవడానికి ఒక ఆడమనిషి సిద్ధంగా ఉందని ప్రస్తుత గ్రహాల గమనం చాలా స్పష్టంగా హెచ్చరికల రూపంలో చెబుతోంది. ఆ పేరు తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. మీ గుండె ఆగినంత పనవుతుంది. ఆ మనిషి ఎవరనేది, వారి లక్షణాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ 3 విషయాల్లో మీరు అస్సలు జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీ జీవితంలో తీరని కన్నీళ్లు, ఎవరికీ చెప్పుకోలేని గుండెకోత తప్పదు. కన్యా రాశివారు, వీడియో కొనసాగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుని పేరు మరియు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యను కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ అన్నీ చదివి మీ అందరి కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. మీరు చేసే కమెంట్, మీరు చూపే అభిమానం నాకు ఎంతో బలాన్నిస్తుంది. దయచేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కన్యారాశి వారు పుట్టుకతోనే చాలా మంచి మనస్సున్నవాళ్ళు. ఎదుటివారికి అన్యాయం చెయ్యాలని కలలో కూడా అనుకోని వాళ్ళు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, మీ జేబులో ఉన్న డబ్బులు తీసి ఇచ్చేంత విశాలమైన హృదయం మీది. ఎదుటివాళ్లు బాధపడుతుంటే మీరసలు చూడలేరు. వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి మీరు ఎందాకైనా వెళ్తారు. ఎవరైనా 2 మంచి మాటలు మాట్లాడితే వాళ్లను గుడ్డిగా నమ్మేస్తారు. ప్రాణం ఇచ్చేంతలా వాళ్లకు దగ్గరవుతారు. వాళ్ళు కూడా మీలాగే మంచి వాళ్ళని, మీలాగే నిజాయితీగా ఉంటారని అనుకుంటారు. జ్యోతిష్య సూచన ప్రకారం బుధగ్రహం మీకు అధిపతి కావడం వల్ల మీకు పుట్టుకతోనే తెలివితేటలు, విశ్లేషణాత్మక శక్తి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఏ విషయాన్నైనా ఇట్టే పసిగట్టే నైపుణ్యం మీ సొంతం. కానీ ఎవరైనా మీ మీద నకిలీ ప్రేమ చూపిస్తే మాత్రం మీ తెలివితేటలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ మాయలో పడిపోతారు. ఇక్కడి చాలామంది పొరపాటు చేస్తున్నారు. ప్రపంచం అంతా మీలాగా స్వచ్ఛంగా ఉండదు కన్యారాశివారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇంత ఎందుకు జరుగుతోంది తెలుసా కన్యారాశివారు? ఎందుకంటే మీ జీవితంలో త్వరలోనే ఒక పెద్ద శుభపరిణామం జరగబోతోంది. మీ అదృష్టం మారబోతోంది. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, మీరు చిందించిన కన్నీళ్లకు దేవుడు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోయే ఒక అద్భుతమైన సమయం మీ ముందుకు రాబోతోంది. అందుకే కొంతమంది మీ ఎదుగుదల చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నారు. మీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో ఆ నెగటివ్ మనస్తత్వం ఉన్నవాళ్లు ముందే పసిగట్టారు. అందుకే మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తున్నారు. అందులోనూ ఒక ఆడ రూపంలో మీకు వ్యతిరేకమైన నెగటివ్ ఎనర్జీ మీ చుట్టూ ప్రతినిత్యం తిరుగుతూనే ఉంది. పైకి చాలా ఆప్యాయంగా పలకరిస్తూ, మీ ఇంట్లో విషయాలు ప్రతిక్షణం తెలుసుకుంటూ, లోపల మాత్రం మీ మీద విపరీతమైన అసూయతో రగిలిపోయే ఆ ఆడమనిషి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీని మీరు వెంటనే గుర్తించాలి. మీ అంతరాత్మ మీకు ఇప్పటికే కొన్ని బలమైన సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. ఫలానా వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు మీకెక్కడో తెలియని అసౌకర్యం కలుగుతుంది. కానీ మీరు మీ మనసు చెప్పే మాట వినకుండా, చీచీ అలా అనుకోకూడదు, వాళ్ళు మన శ్రేయోభిలాషులు కదా అని మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. ఇక్కడి చాలామంది పొరపాటు చేస్తున్నారు. మీ అంతరాత్మ చెప్పేది ఎప్పుడూ అబద్ధం కాదు. మొదటి హెచ్చరిక మీ కుటుంబ విషయాలకు సంబంధించింది. మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు, లేదా అత్తాకోడళ్ల మధ్య వచ్చే సహజమైన సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉండేవే. కానీ మీరు మీ బాధను తట్టుకోలేక, మీకు ఎంతో ఆత్మీయులు అనుకుని మీ పక్కనే ఉండే ఆ నవ్వుతున్న ఆడమనిషితో మీ మనసులో ఉన్న బాధనంతా పంచుకుంటారు. వాళ్ళు మీ ముందు చాలా సానుభూతి చూపిస్తారు. ఆస్కార్ అవార్డ్ లెవెల్లో నటిస్తారు. కానీ తీరా చూస్తే మీ కుటుంబ పరువును బజారున పడేస్తారు. ఈ విషయం మీకు షాక్ ఇవ్వచ్చు. కానీ ఒక కన్యారాశి మహిళ కన్నీళ్లు పెట్టుకుని చెప్పిన సంఘటన ఒకటి మీకిప్పుడు చెబుతాను. ఇది వింటే మీ గుండె తరుక్కుపోతుంది.
ఆ కన్యారాశి మహిళ తన పక్కింట్లో ఉండే ఒక ఆవిడను సొంత అక్కలాగా, కన్న తల్లి కంటే ఎక్కువగా నమ్మింది. తన భర్తకి వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, భర్త కొంచెం కోపంగా ఉన్నాడని ఏడుస్తూ ఆ పక్కింటి ఆవిడకు చెప్పుకుంది. ఆవిడ ఈమె కన్నీళ్లు తుడుస్తూ, బాధపడకమ్మా, నేనున్నాను కదా అని ఓదార్చింది. కానీ ఆ మరుసటి రోజే ఆ పక్కింటి ఆవిడ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి, చూశారా, వాళ్ళ ఆయన ఈమెను రోజూ కొడుతున్నాడట, వీళ్లకు తినడానికి తిండి కూడా లేదట, ఏ రోజైనా వీళ్ళు ఊరు విడిచి పారిపోతారు అని కట్టుకథలు అల్లి ప్రచారం చేసింది. ఆ విషయం తెలిసి ఈ కన్యారాశి మహిళ పిల్లలు స్కూల్లో ఎంత అవమానం ఎదుర్కొన్నారో, ఆ తల్లి పడిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. కన్న తల్లిలాంటి ఆవిడే ఇలా వెన్నుపోటు పొడిచాందని ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకుంది. చూశారా కన్యారాశి వారు, మీ చుట్టూ ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు. మీరు ఎంత మంచివాళ్లైనా సరే మీ ఇంట్లో విషయాలు బయటి వాళ్లకు చెబితే ఇలాగే అల్లరి పాలవుతారు. మీ పడక గది రహస్యాలు, మీ ఇంట్లో ఎవరు ఎవరితో గొడవ పడ్డారు అన్న విషయాలు అస్సలు చెప్పకూడదు. కానీ కన్యారాశివారు, ఇక్కడే అసలు షాకింగ్ విషయం ఉంది. మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు. మీ మనసులో ఇప్పుడు ఎవరి పేరొచ్చిందో, ఎవరి మీదైతే మీరు అనుమానం పడుతున్నారో, చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి కూడా కాకపోవచ్చు. అసలు ప్రమాదం మీరు ఊహించని చోట దాగి ఉంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరినైతే మీరు పల్లెత్తి మాట అనరో, ఆ ఆత్మీయుల రూపంలోనే ఆ ప్రమాదం నక్కి ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి ఇంకా చివరి వరకు వినండి. మీకు ఈ పాటికే ఒక చిన్న భయం మొదలై ఉంటుంది. కానీ భయపడకండి. దేవుడు మిమ్మల్ని కాపాడడానికే ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. రెండవ అతి ముఖ్యమైన హెచ్చరిక ఆర్థిక విషయాలు మరియు డబ్బు లావాదేవీలకు సంబంధించింది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినాలి. మీరు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. రాత్రి పగలు కష్టపడి ఒక్కో రూపాయి కూడబెట్టుకుంటారు. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా కష్టంలో ఉండే సహాయం అడిగితే కాదనలేరు. కానీ మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ వ్యక్తి మీ ఈ మంచితనాన్నే ఒక ఆయుధంగా వాడుకుంటుంది. వాళ్లకు నిజంగా అవసరమున్నా లేకపోయినా అప్పు తీసుకొని ముఖం చాటేస్తారు. అడిగితే మీ మీదే ఎదురుదాడికి దిగుతారు. ఇంకో పెద్ద ప్రమాదం ఏమిటంటే, మీ ఆర్థిక ఎదుగుదల గురించి, మీరు కొనుక్కోబోయే కొత్త ఇల్లు లేదా స్థలం గురించి మీరు వారితో ఆనందంగా పంచుకుంటారు. వాళ్ళు పైకి అబ్బా ఎంత మంచి పని చేస్తున్నావు అని మెచ్చుకుంటారు. కానీ లోపల మాత్రం వీళ్ళు ఇంతలా బాగుపడుతున్నారేంటి అని కన్ను కొడతారు. ఆ నరఘోష, ఆ ఏడుపు మీ ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అకస్మాత్తుగా చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోవడం, ఊహించని నష్టాలు రావడం జరుగుతాయి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. మన సంతోషాన్ని నలుగురితో పంచుకుంటే పెరుగుతుంది కదా అని నమ్ముతారు. కానీ అలాంటి నెగిటివ్ వ్యక్తుల దగ్గర మీ ఆనందాన్ని పంచుకుంటే అది సగానికి సగం తగ్గిపోతుంది. దయచేసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి. ఇలాంటివి మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయా లేదా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి సహాయం చేశారో వాళ్లే తిరిగి మిమ్మల్ని మోసం చేసిన సంఘటనలు మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు మీ సొంత బంధువుల్లోనే ఉండి ఉంటారు. వాళ్ళు ఏమీ చేయకపోయినా సరే వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆ అసూయ, ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. ఆ ఎనర్జీ వల్ల మీ ఇంట్లో దేవుడి పటం కింద వెలిగించిన దీపం కూడా ప్రశాంతంగా వెలగదు. మీ ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైన అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఇదంతా గ్రహాల ప్రభావం వల్లే జరుగుతోంది. ముఖ్యంగా మీ రాశి మీద రాహు మరియు కేతువుల నీడ పడినప్పుడు ఇలాంటి మాయదారి మనుషులు మీ జీవితంలోకి ఒక ఆకర్షణలాగా వస్తారు. కానీ ఇంత ఎందుకు జరుగుతోంది తెలుసా కన్యారాశివారు? ఎందుకంటే మీ జీవితంలో త్వరలోనే ఒక పెద్ద శుభ పరిణామం జరగబోతోంది. అవును, ఇది నిజం. ఒక పక్క ఈ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని కిందకు లాగుతున్నప్పటికీ మరో పక్క మీ అదృష్టం తలుపు తట్టబోతోంది. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక కల నెరవేరబోతోంది. అది మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, మీ సొంత ఇంటి కల కావచ్చు, లేదా మీ వ్యాపారంలో ఒక అద్భుతమైన విజయం కావచ్చు. అందుకే కొంతమంది మీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు. వాళ్లకు ముందే అర్థమైపోయింది మీరు రేపు పొద్దున వాళ్ళకి అందనంత ఎత్తుకు ఎదగబోతారని. ఆ భయం వాళ్లను నిద్రపోనివ్వటం లేదు. అందుకే ఎలాగైనా మిమ్మల్ని మానసికంగా కృమ్మదీయాలని ఈ కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఇప్పటికే కుటుంబం మరియు డబ్బు గురించి 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాము.
కానీ ఈ రెండు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే మూడో సంకేతం చాలా ప్రమాదకరం. ఇది మీ పునాదులనే కదిలించే అవకాశం ఉంది. ఈ విషయం మీకు షాక్ ఇవ్వచ్చు, కానీ ఇది తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం. మూడవ హెచ్చరిక మీ వృత్తి, ఉద్యోగం లేదా సమాజంలో మీకున్న పరువు ప్రతిష్టలకు సంబంధించింది. మీరు మీ ఆఫీస్లో గానీ, మీ వృత్తిలో గానీ చాలా నిజాయితీగా పనిచేస్తారు. అందరితో కలుపుగొలుగా ఉంటారు. కానీ మీతో పాటు పనిచేసే ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని సమస్యలు రావచ్చు. వాళ్ళు మీతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్లు నటిస్తారు. రోజూ మీతో కలిసి భోజనం చేస్తారు. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి మీ గురించి తప్పుగా చెప్పడం, మీ కష్టానికి రావలసిన పేరును వాళ్ళు కొట్టేయడం లాంటివి చేస్తారు. ఒక కన్యారాశి వ్యక్తి తన సొంత అక్కలా భావించిన మహిళ చేతిలో మోసపోయిన సంఘటన చూస్తే మీ కళ్ళు చెమరుస్తాయి. ఆఫీస్లో ఒక పెద్ద ప్రాజెక్టు కోసం ఈ కన్యారాశి వ్యక్తి రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. తనతో పాటు పనిచేస్తున్న ఒక మహిళా కలీగ్, "అన్నయ్య, నువ్వు చాలా అలసిపోయావు. ఆ ఫైల్స్ నాకివ్వు, నేను మిగతా పని పూర్తి చేస్తాను" అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. సరే, పాపం సహాయం చేస్తుంది కదా అని ఈ కన్యారాశి వ్యక్తి ఆ ఫైల్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆ ప్రాజెక్ట్ మొత్తం తనే చేసినట్లుగా ఆ మహిళ బాస్ ముందు ప్రెజెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ క్రెడిట్తో పాటు ప్రమోషన్ కూడా కొట్టేసింది. ఈ వ్యక్తి వెళ్ళి బాస్కి నిజం చెప్పితే బాస్ నమ్మలేదు. సరికదా, నువ్వు ఆమె ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నావు అని ఈ వ్యక్తినే సస్పెండ్ చేశాడు. చూశారా ఎంతకి దారుణం! నమ్మి ప్రాణమిస్తే ఆ నమ్మకాన్ని వాడుకుని గొంతు కోసే మనుషులు మీ చుట్టూనే ఉన్నారు. ఆ మహిళ నవ్వుతూనే ఈ కన్యారాశి వ్యక్తి కడుపు కొట్టింది. ఇక్కడి చాలామంది పొరపాటు చేస్తున్నారు. మనకు అంతా మంచే జరుగుతుంది, మనకి ఎవరూ ద్రోహం చెయ్యరు అని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ గ్రహాలు మీకిస్తున్న అతిపెద్ద వార్నింగ్ ఇదే. కానీ కన్యారాశివారు, ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. మీరు ఇప్పటి వరకు ఈ ఆడమనిషి మీకు శత్రువు అని అనుకుని ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఆమె తనను తాను మీ శ్రేయోభిలాషిగానే భావిస్తూ కూడా మీకు నష్టం చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అసూయ అనేది ఎప్పుడూ ద్వేషం రూపంలోనే బయటపడదు. కొన్నిసార్లు అది ప్రేమ రూపంలో, సలహా రూపంలో, సహాయం రూపంలో కూడా వస్తుంది. అందుకే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ విషయం ఎలా గుర్తించాలో ఇంకొంచెం సేపట్లో చెబుతాను. చివరి వరకు తప్పకుండా వినండి. ఈ ప్రమాదం మీ దాకా రాకుండా ఉండాలంటే మీరు వెంటనే ఒక చిన్న చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పబోయే 4 లక్షణాల్లో కనీసం 2 లక్షణాలైనా మీకు తెలిసిన ఎవరికైనా, మీ చుట్టూ ఉన్న ఏ మహిళకైనా సరిపోతే వెంటనే జాగ్రత్తగా ఉండండి. మొదటి లక్షణం ఏమిటంటే, వాళ్ళు మీ ఎదురుగా ఉన్నప్పుడు మీ గురించి విపరీతంగా పొగుడుతారు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ అదే సమయంలో సూటిపోటు మాటలతో మీ మనసును నొప్పించే ప్రయత్నం సున్నితంగా చేస్తారు. ఇక రెండవ లక్షణం గమనిస్తే, మీ ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే వాళ్ళ కళ్ళల్లో ఒక తెలియని ఆనందం కనిపిస్తుంది. పైకి అయ్యో అంటూనే లోపల పండగ చేసుకుంటారు. మూడవదిగా, మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా లేదా మీకు ఏదైనా మంచి జరిగినా వాళ్ళ ముఖం వెంటనే మారిపోతుంది. కనీసం ఒక చిన్న నవ్వు నవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు. నాలుగవ లక్షణం, వాళ్ళు ఎప్పుడూ తమ బాధలనే చెబుతారు, కానీ మీ బాధను వినడానికి అస్సలు ఆసక్తి చూపించరు. ఒకవేళ మీరు మీ కష్టాలు చెబితే వాటిని తీసుకెళ్లి ఊరంతా డప్పు కొడతారు. ఈ 4 లక్షణాల్లో ఏ 2 లక్షణాలు ఉన్నా సరే ఆ వ్యక్తి మీ జీవితానికి ఒక పెద్ద ముప్పు అని మీరు గ్రహించాలి. ఇంకా చివరి వరకు వినండి. ఇప్పుడు మీ అందరి మనసులో ఒకటే ప్రశ్న తీవ్రంగా మెదులుతూ ఉంటుంది. కన్యారాశివారు, మీరు ఇప్పుడు ఈ వీడియో వింటూ ఉండగా మీ మనసులో ఇప్పటికే 1-2 పేర్లు తిరుగుతూ ఉండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీలో చాలామంది అనుకుంటున్న వ్యక్తే నిజంగా ఈ లక్షణాలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన అంతరాత్మ చాలా విషయాలను ముందుగానే పసిగడుతుంది. కానీ మనం మాత్రమే ఆ సంకేతాలను పట్టించుకోము. అందుకే ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటల కంటే వారి ప్రవర్తనను గమనించడం ప్రారంభించండి. ఇంతకీ ఆ ఆడమనిషి ఎవరు? ఆమె పేరేంటి? ఆ పేరు తెలిస్తే షాక్ అవుతారు అని చెప్పాను కదా.
ఆ మనిషి ఎవరు అనేది జ్యోతిష్య శాస్త్రం చాలా స్పష్టంగా కొన్ని సంకేతాలను ఇస్తోంది. ఆ వ్యక్తి ఎవరంటే మీ ఇంట్లో ప్రతి శుభకార్యానికి తప్పకుండా వచ్చే వ్యక్తి, మీ కష్టసుఖాల్లో నేనున్నానని మీ వెన్నంటి ఉండే వ్యక్తి, మీ ప్రతి కదలికను అత్యంత నిశితంగా గమనించే వ్యక్తి. వాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన మీ మీద అత్యంత ప్రేమ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీరు ఏదైనా సాధించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక సెకండ్ పాటు ఒక నెగిటివ్ ఎక్స్ప్రెషన్ వచ్చి వెళుతుంది. అది మీరు గమనించాలి. మీ అంతరాత్మకు ఇప్పటికే ఒక పేరు తట్టి ఉంటుంది. మీ మనసు ఎవరినైతే శంకిస్తోందో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పబోయే విషయం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ పేరేంటి, ఆ అక్షరాలేంటి? జ్యోతిష్య సూచన ప్రకారం, ప్రస్తుత గ్రహాల ప్రభావం ప్రకారం మీ జాతకంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇలాంటి కుళ్ళు, అసూయ ఉన్న వ్యక్తులు ఆకర్షించబడతారు. ఆ వ్యక్తి పేరులో ఎక్కువగా ఆంగ్ల అక్షరాలైన ఎస్, ఎం, కే లేదా ఆర్ అనే అక్షరాలు మొదటి అక్షరాలుగా ఉండే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. అంటే వాళ్ళ పేరు ఈ అక్షరాలతో మొదలవ్వచ్చు, లేదా వాళ్ళ ఇంటి పేరైనా అయ్యుండొచ్చు. లేదా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ లేదా రేవతి నక్షత్రాలకు చెందిన వ్యక్తులు కావచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను పైన చెప్పిన అక్షరాలు ఉన్న వ్యక్తులందరూ చెడ్డవాళ్ళు అని దయచేసి అనుకోకండి. ఇది కేవలం ఒక జ్యోతిష్య సూచన మాత్రమే. మీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండి వాళ్ళ ప్రవర్తన మీద మీకు కనుక అనుమానం ఉంటే వెంటనే గుడ్డిగా వారిని నిందించకండి, వారితో గొడవ పడకండి. కానీ మీ జాగ్రత్తలో మీరుండండి. మీ మనసుకు, మీ ఇంట్యూషన్కు ప్రకృతి ఒక అద్భుతమైన సిగ్నల్ ఇస్తుంది. ఆ ఎనర్జీని మీరు గుర్తించాలి. ఈరోజు మీరు ఈ వీడియో చూడడం యాదృచ్ఛికం కాదు కన్యారాశివారు. దేవుడు మిమ్మల్ని ముందుగానే హెచ్చరించడానికి, రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడడానికి ఈ వీడియో మీకు చూపించాడు. అవును, ఆ భగవంతుడికి మీ మీద ఉన్న అపారమైన ప్రేమ వల్లే ఈరోజు ఈ మాటలు మీ దాకా చేరాయి. ఎందుకంటే దేవుడికి తెలుసు మీరు ఎంత మంచివాళ్ళు. మీరు పడ్డ కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్లు ఆ దేవుడు చూశాడు. ఇక మీ జీవితంలో అలాంటి మోసాలు జరగకూడదు అనే ఉద్దేశంతోనే మీ అంతరాత్మను మేల్కొల్పడానికే ఈ సంకేతాన్ని పంపాడు. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ క్షణం నుండి మీ వ్యక్తిగత విషయాలు, మీ డబ్బు విషయాలు ఎవరితోనూ పంచుకోవడం శాశ్వతంగా మానేయండి. మీ పెదాలు ఎప్పుడూ మూసే ఉంచండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీకు ఎవరి మీదైనా నరఘోష ఉందనే బలమైన అనుమానం ఉంటే వారానికి ఒకసారి కల్లుప్పుతో ఇల్లు తుడవండి. ఇది నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. వాదనలకు దిగకండి. సైలెంట్గా వాళ్ళను మీ జీవితం నుండి దూరం పెట్టండి. దేవుడి మీద పూర్తి భారం వేయండి. మీ కష్టాలన్నీ వాన చినుకుల్లా కరిగిపోయి మీకు అత్యంత ఉజ్వలమైన మంచి రోజులు రాబోతున్నాయి. ఈరోజు మీరు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు కన్యారాశివారు. ఈ ప్రపంచంలో లక్షల వీడియోలు ఉండగా ఈ హెచ్చరిక మీ దాకా చేరింది అంటే దాని వెనుక ఒక కారణం ఉంది. మీ జీవితంలో జరగబోయే కొన్ని విషయాల గురించి ముందుగానే మిమ్మల్ని అప్రమత్తం చేయాలని ఆ భగవంతుడు కోరుకున్నాడని చాలామంది జ్యోతిష్యులు చెబుతారు. అందుకే భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ మంచితనాన్ని కోల్పోకండి. కానీ అందరినీ గుడ్డిగా నమ్మే అలవాటు మాత్రం ఈ రోజు నుంచే వదిలేయండి. వీడియో ముగించే ముందు మరోసారి చెబుతున్నాను కన్యారాశివారు, మీకు ఇష్టమైన దేవుని పేరు మరియు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యను తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ అందరి కోసం మీ కష్టాలు తీరాలని భగవంతుడిని ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యారాశి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరు అనుకున్న కార్యాలు, మీ లక్ష్యాలు అన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా దయచేసి ధైర్యం కోల్పోకండి. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. మీ మీద ఏ చెడు గ్రహాల ప్రభావం పడకూడదని నేను ఆ పరమేశ్వరుడిని వేడుకుంటున్నాను. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అంతా మంచే జరుగుతుంది.
సర్వీ జనా సుఖినో భవంతు. శుభం. ఓం